గొప్ప శరీరం కలిగినటువంటి వాడు. He has got hefty, well-built personality. మొట్టమొదట తానే ఎత్తడానికి వచ్చాడు. He was the first one to proceed to break that Sivadana. అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడాను చాలా ఆశ్చర్యపడ్డారు. As he was proceeding with all the majesty, the hefty personality, everyone was surprised. ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతిగా అందించగలడు జనకుడు. The King Janaka, how is he going to offer his daughter so tender and delicate to this person? They were not able to understand. ఆకారమే ఇంత వివరంగా కనిపిస్తూ ఉంటుండాలి. The personality itself was the size of a mountain. Okay, they just pacified themselves, thinking that things happen as per divine will. ఎడం చేయబట్టాడు. And he can't hold of the left hand. కదలలేదు. And the Sivadana రెండు చేతులు పట్టాడు. కదలలేదు. And Ravana used both the hands. బలమునంతా ఉపయోగపెట్టాడు. And he used all his strength. కదలలేదు. The Sivadana didn't move. కట్టకడపడి కింద పడిపోయాడు. He fell down ultimately. ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు. He was put to shame and humiliation. అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల లోపల అవమానమే జరుగుతూ ఉంటుంది. A man with ego will be humiliated. అహంకారం అతః పతనము అన్నారు. And pride goes before fall. ఇంత అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జనుడే దీనికి పతనం గావిస్తారు. And man with pride will be put to insult. ఈ రావణుడు చూచినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు. All were taken surprised, taken aback. ఎవరి చేత కాదు ఇంకా. And it's not possible for anybody to. అని ఎవరి పాటికి వారి మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు. No one attempted to get up. చూచాడు విశ్వామిత్రుడు. Vishwamitra watched the scene. Rama కనుసైగు చేశాడు. He just gave him signals, signs. రాముడు లేచాడు. Rama got up. చాలా చిన్న పిల్లవాడు. He was very young at that time. 15వ సంవత్సరము. Aged 15. ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే As the boy was proceeding, ఆ నడక యందే ఎంతో ఆనందం కనిపించింది. the very gesture, the style of walk, తేజస్సునందే ఎంతో తీక్షణమైనటువంటి the face శక్తి has got కనిపించింది. all the splendor, the gaiety, సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది. all powers necessarily followed him. The capacities were with him. శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు. He was walking with all the majesty. వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు, కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు. All kings were watching the beautiful face of Rama and they were not thinking of things to happen later. He came చిరునవ్వు నవ్వుకుంటూ smilingly అంగవస్త్రం సర్దుకొని and he was just adjusting ఎడమ himself. చేత్తో దాన్ని పట్టాడు. And he caught hold of Sivadana's పట్టిన left తక్షణమే అది hand. లేచింది. The moment he could lift it up. కానీ దాన్ని దారాన్ని కట్టాలి. But yet it has got to be దాన్ని tied. వంచాలి. It has to be bent. ఎత్తడమే అంత పెద్ద కష్టమైతే వంచడం మరింత కష్టము. To lift Sivadana's is a big deal. దాన్ని వంచాడు ఎడమ చేత్తో. And he made it కుడి bend. చేత్తో ఆ నారను కట్టాడు. And he tied up. ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనుస్సు. As he was bending Sivadana's, it broke immediately. బ్రహ్మాండమైన ఒక శబ్దం వినిపించింది. It's a big bang, big sound. అందరూ ఉలిక్కిపడ్డారు. All were surprised. ఏమిటి ఈ విచిత్రము? What is this? ఏమిటి ఈ రామశక్తి What is the power of అని Rama? యోచించుకుంటూ కూర్చున్నారు. They were thinking of the greatness of Rama. తక్షణమే Immediately, సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు. Sita came there with the garland. విశ్వామిత్రుడు చెప్పాడు, Vishwamitra said, రామ, రామ, నీవు సిద్ధమేనా? Are you ready? స్వామి, నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు. Swami, సిద్ధాశ్రమంలోని యజ్ఞము సంరక్షించాను. ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు. Swami, I am sent to the Siddhasrama following you by my father to protect the yajna there. Not నా for తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడాను నేను దీనికి సిద్ధం కాను అన్నాడు. until I get permission, command from my father, I am not విశ్వామిత్రుడు prepared. పోయి జనకుని చెవిలో చెప్పాడు. And then he whispered in the ear of Janaka.